హాయ్! మనము కేర్ తీసుకొని ఇష్టంగా పెంచుకునే ప్లాంట్స్ ఏమో అస్సలు పెరగవు. కానీ అస్సలు పట్టించుకోని ప్లాంట్స్ ఏమో బాగా గ్రో అయితాయి. ఈ బాస్కెట్‌లో చూసారా అల్లం. అసలు నేను పెంచాలనుకోనే లేదు. కానీ ఎప్పుడో ఫంగస్ వచ్చిన అల్లం అని చెప్పేసి కంపోస్ట్ చేసేటప్పుడు ఈ బాస్కెట్‌లో పడేసిన. ఇప్పుడు అందులో నుంచి మంచి అల్లం అండ్ టమాటో ప్లాంట్స్ అయితే బయటకొచ్చాయి. సో, నాకు ట్రాష్ నుండి అయితే ట్రెజర్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే నేను ఒక చిన్న హోల్స్ ఉన్న బాస్కెట్ తీసుకొని అందులో వాటర్ ఎక్కువ డ్రైన్ అవ్వకుండా చిన్న స్టోన్స్ వేసుకున్నాను. బేస్‌కు సాయిల్ వేసుకొని తర్వాత పిస్తా షెల్స్ యాడ్ చేశాను. పిస్తా షెల్స్ కంపోస్ట్‌గా మారడానికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ సాయిల్ యాడ్ చేసుకొని డ్రై అయిపోయిన బంతి పూలను కూడా వేసేసుకొని ఇలా బాస్కెట్ ఫిల్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా కంపోస్ట్‌లో డ్రై అయిపోయిన లీవ్స్, ఫ్లవర్స్, షెల్స్ వేస్తే స్మెల్ రాదు. ఇలా డ్రై అయిన వాటితో చేస్తే కంపోస్ట్‌కు చిన్న చిన్న బగ్స్ కూడా అట్రాక్ట్ అవ్వవు. అండ్ ఇవన్నీ సాయిల్‌లో మిక్స్ అయిపోయి ప్లాంట్స్‌కి మంచి న్యూట్రియంట్స్ ఇస్తాయి. మీ ఇంట్లో కూడా ఫ్లవర్స్ డ్రై అయిపోయి ఉంటే కంపల్సరీ ప్లాంట్స్‌కి ట్రై చేయండి. బాగా గ్రో అవుతాయి. ఫైనల్‌గా నేను ఇందులో ప్లాంట్ పెడుతున్నా. ఈ ప్లాంట్ మాత్రం నేనైతే మా కజిన్ వాళ్ళ ఇంట్లో నుంచి తస్కరించాను. అండ్ నా దగ్గర కొనుక్కొచ్చిన ప్లాంట్స్ కంటే ఇలా కొట్టేసిన ప్లాంట్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ అవే ఎక్కువ బాగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు ఈ ప్లాంట్‌ని ఎలా అయినా మల్టిపుల్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి బ్యాక్ ఇచ్చేస్తాను ఈ ప్లాంట్‌ని. ఫైనల్‌గా దీనికి వాటర్ స్ప్రింకిల్ చేసేసి సన్‌లైట్ ప్లేస్‌లో పెడితే సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.